హాయ్. ఇదిగోండి ఇప్పుడే స్నానం చేసి ఇలా బయటకు వచ్చి కూర్చున్నా. బట్టలు ఉతికేసిన, చూపిస్తా చూడండి. ఇంత పని చేసి ఏదో పెద్ద పని చేసినట్లు ఫీల్ అయిపోవడం అంతే కదా. మనకున్నదే, చేసింది చిన్న పని అయినా సరే ఇచ్చిన బిల్డప్ మాత్రం వేరే లెవెల్. ఏం చేస్తాం, సరేలే. హాలిడే రోజు కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాం. కానీ ఇంట్లో చూసినాక ఇల్లు కొంచెం క్లీన్ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ క్లియర్ చేసేయాలి, ఆ తర్వాత హ్యాపీగా పండుకోవాలి అనిపిస్తుంది. అవన్నీ క్లీన్ చేసేటప్పటికి అదే టైం అవుద్ది. ఇంకెప్పుడు రెస్ట్ అనేదే ఉండదు. రెస్ట్ గురించి చూస్తే తిప్పలు పడక తప్పదు. ఇంకేం చేస్తాం, ఏవేవో అనుకుంటాం, అన్నీ జరిగిపోతాయా ఏంట. స్నానం చేశాను కదా, జుట్టు పిచ్చుగూడ్లాగా ఉంది కదా. ఉన్నాయి, నాకు నచ్చింది. అందరికి నచ్చాలని రూల్ లేదు కదా. ఏం చేస్తాం. అదేంటో నేను వీడియోస్ మళ్ళీ చాలా డేస్ తర్వాత స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి డైలీ తీద్దాం అనుకుంటున్నా. చదువుకోవడానికి టైం లేదు, ఇంకేం చదివి వదిలేద్దాంలే. కానీ కాకపోతే స్టడీ చేస్తే మేబీ బెటర్ ఆప్షన్ చూపిస్తుందేమో అని చిన్న ఆశ, ఇంకేం లేదు. నాతో ఉన్న వాళ్ళందరూ మంచిగా హ్యాపీగా వర్క్ చేసుకుంటుంటారు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. కాకపోతే నర్సింగ్ చదివి కూడాను ఒక విధంగా వేస్ట్. ఎందుకంటారా, లక్షలు పెట్టి చదువుకుంటామా, ఆ వచ్చే జీతాలు నెక్స్ట్ జాబ్లో జాయిన్ అయ్యాక 8,000 7,000. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి శాలరీ ఎంత వస్తుంది తెలుసా? 5,000 7,000 అలా. ఏం చేస్తాం, వాళ్ళలో నేనే బెటర్ అనుకుంటా. నర్సింగ్ చేసి ఏం యూజ్ లేదు నిజం చెప్పాలంటే. ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే పోనీ ఏదో పర్వాలేదు. నార్మల్గా ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్స్లో చేస్తే శాలరీస్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే 19,000 20,000 అలా ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. సో స్టడీ చెయ్యండి, పర్వాలేదు. కాకపోతే కొంచెం చూసుకుంటే బెటర్. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ అవ్వదు నా దృష్టిలో. జాబ్ వస్తుంది పక్కా అనుకుంటేనే చదువుకోవాలి, లేదంటే లేదు.